అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అడ్డంగా బుక్ అయిపోయిన రోజు అండి. పాపం ఆవిడ ఉన్న మనిషి ఉన్న దగ్గర ఉండదు, వెళ్ళి అన్నీ గెలుక్కుంటుంది, అడ్డంగా దొరికేస్తుంది. ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటల్లో ఆవిడకి కల్తీ ఈ విషయంలో ఆవిడకి కూడా కమిషన్ ఉందనే విషయం ఎలా తేడతెల్లమైంది. నిజంగా వీళ్ళకి పాపం తప్పు చేస్తారు, దాన్ని కవర్ చేసుకోవడానికి మరో 100 తప్పులు చేస్తారు. నిజానికి మేము కాసులకు కక్కుర్తుపడ్డాం, మాకు కమిషన్లు అలవాటు, ఆ అలవాట్లో పొరపాటుగా ఇది చేసేసాం మేము, దయచేసి హిందూ సమాజం మమ్మల్ని క్షమించండి అని హిందూ సమాజానికి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పేసి వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పేసి ఉండుంటే, ఇంత దారుణమైన తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, చట్టపరంగా ఏమైనా మీరు చర్యలు తీసుకుంటే తీసుకోండి, మేము శిక్ష అనుభవించేస్తాం, మేము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని కనుక ఒప్పేసుకుంటే గొడవ లేకున్నాం. కానీ అలా చేయరు కదా వీళ్ళు. దొంగ పనులు చేస్తారు, హత్యలు చేస్తారు, దోచుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ మేము చాలా శుద్ధపూసలు అని చెప్తారు. ఆ శుద్ధపూసలు అని చెప్పడంలోనే వీళ్ళకి ఎంత పెద్ద బొక్కలోనే అనేది బయటపడిపోతూ ఉంటుంది. కొద్దిమందిలో ఇంకా ఏదో అపోహలు ఉన్నాయండి. నిజంగా అలా జరిగిందంటారా, అలా జరిగి ఉండదేమో, అలా కాకుండా ఏదైనా రాజకీయ కోణంలో చెప్తున్నారేమో అని. ఏమంటే రాజకీయ కోణంలో చెప్పాలంటే ఒకవేళ మా పార్టీ మేము జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేసామంటే పోనీ రాజకీయ కోణం అనుకోవచ్చు, లేదా మరో పవన్ కళ్యాణ్ గారు చేశారంటే రాజకీయ కోణం అనుకోవచ్చు. కానీ గుజరాత్కి చెందిన ల్యాబ్ చేస్తుందా? ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఉంటే ఆ ల్యాబ్ వాళ్ళకి ఏం పనండి రాజకీయ విమర్శలు చేయడానికి? ఇంత పక్కాగా ఎవిడెన్స్లు ఉన్న తర్వాత కూడా ఇది రాజకీయ విమర్శలని చెప్పడానికి వాళ్ళకి సిగ్గులేదు. కనీసం వినడానికి మన మనసు సిగ్గుపడాలి కదండి. ఆ వైసీపీ అభిమానులు కొద్దిమందికి చెప్తున్నాను నేను. ఇంకొక క్లియర్ ఎవిడెన్స్ ఒకటి చూపిస్తాను రండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టారు. ఏమని? కిలో 320కి ఆవు నెయ్యి ఎలా వస్తుందరా జఫాలరా అని సీఎంఓ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ 320 రూపాయలకి ఎక్కడి నుంచి తెస్తున్నారా మీరు, అది వల్లరా అని తిట్టారు. తిడితే ఇగో చూడండి, తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ విషయంలో ఎన్డీడీబీ రిపోర్టు ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా బుకాయించే వాళ్ళని ఏమనాలి? 320 రూపాయలకి ఆవు నెయ్యి ఎలా వస్తుంది అని రాశారండి. శ్రీవారికి నైవేద్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏంటి అని సీఎంఓ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పోస్ట్ వెలువడితే ఆధారాలతో పాటు, అది కూడా ఎవరండి? ఎన్డీడీబీ రిపోర్టు, ల్యాబ్ రిపోర్ట్ ఉంది. ల్యాబ్ రిపోర్ట్ ఉన్నా ఇది రాజకీయ విమర్శలు అంటారేంటండి బాబు, నాకు అర్థం కాదు. అయితే దానికి పాపం వీళ్ళ కవరింగ్ ఆఫ్ ఇండియా ఇచ్చారంటే వెంటనే మన వాళ్ళు రెడీ అయిపోతారు కదా ఐపెక్ టీము. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, మన బొక్కలని బయటెడుతున్నారు వాళ్ళు, మీరు ఏదో కవరింగ్ ఇవ్వటారంటే ఇప్పుడు చూడన్నా ఇచ్చేస్తాం కవరింగ్ దెబ్బకాలగా వెంటనే అందుబాటు చూడని వచ్చారు. వచ్చి అక్కడే పెద్ద బొక్కడెత్తారు మళ్ళీ జగన్కే. ఏమంటారండి వీళ్ళు? జూన్ 2015 మీకు కేజీ 276 రూపాయలకి ఎలా వచ్చింది అని. ఏం టఫ్ క్వశ్చన్ అడిగేశారా బాబు, చాలా టఫ్ క్వశ్చన్ అడిగేశారండి. మొత్తం మా పార్టీని అంతా ఇరుకుని పెట్టేశారు ఈ క్వశ్చన్తో. మరి మీకు 320కి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎదవలారని అడిగితే, మరి మీకు 276 రూపాయలకి 2015లో ఎలా వచ్చింది? ఓరిని 2015 ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందిరా బాబు. 10 సంవత్సరాల క్రితం ఈ 276 అనేది ఒకవేళ అప్పుడు ఆ రేటుకు ఉంటే బెస్ట్ ప్రైజ్ అది. 10 సంవత్సరాల్లో మీరు 320 అంటే ఇక్కడ ఒక 24 రూపాయలు, ఇక్కడ ఒక 20 రూపాయలు, ఇది 10 సంవత్సరాల్లో 40 రూపాయలు పెరుగుతుందా? అసలు ఏ ప్రోడక్ట్ అన్నా 10 సంవత్సరాల క్రితం కనీసం అగ్గిపేట అక్కడ రూపాయి ఉంటే సగానికి సగం పెరిగిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఎంత ఉంటే ఇప్పుడు సగానికి సగం పెరుగుతుంది. 10 సంవత్సరాలు అంటే సగానికి పైగా పెరుగుతుంది. అలాంటిది 10 సంవత్సరాల క్రితం ఈ రేటు చూపించి అడుగుతున్నారండి వీళ్ళు. వీళ్ళు ఎంత ఎదవలో నాకు మీరే అర్థం చేసుకుని. ఇదిగో నందిని, ఈ కంపెనీ నుంచే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఈ కంపెనీని కొనేవారు. జగన్ రెడ్డి వచ్చాక రేటు తగ్గినా పర్లేదు, అందులో పంది కొవ్వు ఉన్నా పర్లేదు, ఆవు కొవ్వు ఉన్నా పర్లేదు, ఏ కొవ్వు ఉన్నా పర్లేదు, మీరు పట్టుకెళ్ళి వేసేయండి, నాకు మాత్రం కమిషన్ ఇవ్వండి అని తక్కువ రేటుకు కొన్నాడు. ఈ నందిని ప్యూర్ని ఇప్పుడు మీరు అమెజాన్లో అట్లా చూస్తూ వచ్చేది. నేను అందులోనే ఓపెన్ చేశాను. ఇది ఎంతండి? ఇది ప్యూర్ కౌ ఘీ. ఇదిగో 650 రూపాయలండి. 650 రూపాయలు ఉంది ఇప్పుడు ఒక లీటరు. 650 రూపాయల లీటర్ని ఇప్పుడు మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎంత కొంటుంది తెలుసా? ఇక్కడ చూడండి, టీటీడీఓ గారు వచ్చి పెట్టారు. ఇది తెలుగుదేశం అఫీషియల్ నుంచి వచ్చింది. ఆవు నెయ్యిలో ఎక్కువ కల్తీ ఉందన్న విషయం ఎన్డీడీబీ నివేదికలో పేర్కొనడంతో ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనేందుకు విధానాల్లో మార్పులు తీసుకొచ్చాం. గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేస్తున్నాం. ప్రస్తుతానికి కేజీ 478 రూపాయలు కొన్నాం. 478 రూపాయలు. అది ఆన్లైన్లో ఎంత ఉందండి? 650 రూపాయలు ఉంది. 650 రూపాయలు ఉన్న ప్యూర్కి మనం హోల్సేల్లో కొంటాం కాబట్టి రోజుకి దాదాపు 1,00,000 రూపాయలతో 2 లక్షలతో వాడతాం కాబట్టి వాళ్ళు టెండర్లు అంటే మనం తగ్గిస్తారు. ఎక్కువ వాడే వాళ్ళు కొంచెం రేటు తగ్గిస్తారు కాబట్టి ఆ రేటు వారు ఎంత తగ్గించారు? 478 రూపాయలు ఆ రేటుకి ఇస్తున్నారు ఇప్పుడు. అది ప్యూర్. మనోడు 320 రూపాయలు కొన్నాడు. అక్కడ చూస్తే 320 నుంచి 478కి 158 రూపాయలు ఎక్స్ట్రా అండి. అంటే ఒక్క లీటర్ దగ్గర 158 రూపాయలు.
ఆ ఒక్క లీటర్దే 158 రూపాయలు అంటే నాకు తెలిసి రోజుకి మరి ఎన్ని లీటర్లు వాడతారో వేలల్లోనే వాడతారు, ప్రతిరోజు వాడతారు. అంటే రోజు వాడుతున్న దానిలో ప్రతి లీటర్కి 158 రూపాయలు కమిషన్ కొడుతున్నాడు జగన్ అన్న. మరి ఆ 158 రూపాయలు అప్పనంగా ఇతను కమిషన్ ఇవ్వాలంటే వాళ్ళు ప్యూర్ నెయ్యి ఎక్కడ తెచ్చిస్తారు? ప్యూర్ నెయ్యి ఎంత అవుతుంది రేటు ప్యూర్ కొనాలంటే? కానీ అందులో జగన్కి దాదాపు 160 రూపాయలు ఇవ్వాలి లీటర్ దగ్గర. 160 రూపాయలు ఇవ్వాలి కాబట్టి కల్తీ చేసుకుంటారు. పాపం వాళ్ళు మాత్రం వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి కదండి. వాళ్ళు ఆవు కొవ్వునో పంది కొవ్వునో ఇంకో కొవ్వునో తెచ్చి కల్తీ చేసి బాబు మరి ఇదే ఇవ్వగలుగుతావు అంటే ఇచ్చుకో, నువ్వు ఏదైనా ఇచ్చుకో. నువ్వు ఆవు కొవ్వు వాడతావా పంది కొవ్వు వాడతావా లేకపోతే మట్టి మశానం అన్నీ కలిపేస్తావు, కలిపే నాకు మాత్రం కమిషన్ అన్ని కమిషన్లకు కక్కుర్తిపడి చేసిన పని ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఏ దేవుడన్నా ఇష్టం ఉండదు అతనికి, డబ్బే దేవుడు అతనికి. డబ్బు ఉంటే చాలు, డబ్బు కోసం సొంత బాబాయిని లేపెత్తారు, సొంత అమ్మని సొంత చెల్లిని బయటికి ఎంటెత్తారు, ఏదైనా చేస్తాడు అతను డబ్బు కోసం. కానీ రోజా పరమ నిష్ఠా గరిష్ఠురాలు, ప్రతి వారం నిజమైన భక్తులు కూడా నెలకోసారి కూడా వెళ్ళరు, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి వారం తిరుమల దేవస్థానానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వస్తుంది. మరి ఇన్ని చేసే మనిషి నీకు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నాను రోజా నేను. అతనంటే డబ్బు మనిషి కాబట్టి ఎవరినైనా మెత్తాడు, కానీ నీ బుద్ధి ఏమైంది? అక్కడ ఆచార వ్యవహారాలు చూసుకోవాల్సింది నువ్వే కదా, స్థానికంగా మంత్రివి కదా. అక్కడ ఏమవుతుంది ఏడో చూసుకోకుండా దానిలో 15% అంటే ఈ 150 రూపాయల్లోనూ 15% అంటే ఒక 20 రూపాయలు ఇస్తే నువ్వు ఇక ఏ దరిద్రాన్ని తీసుకెళ్ళి నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎత్తిపోయి విడతావా? నువ్వు భక్తురాలు మళ్ళీని నువ్వు మళ్ళీ ఇప్పుడు పెద్ద భక్తురాల్లోకి వచ్చి ఈ చేసిందే అది ఓపెన్ అంటే దానికి మళ్ళీ సపోర్ట్ చేస్తావా? నీకు నిజంగా అందులో సంబంధం లేకపోతే నువ్వు ఏం చెప్తూ నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తుండి, నేను చాలా నిష్ఠకి వెళ్ళేదాన్ని, ఇదేంటి దేవుడి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడంటే నేను జగన్ కూడా వ్యతిరేకిస్తున్నాను అంటావు. కానీ నువ్వు జగన్ వెనకేసుకొస్తున్నావు అంటే నీ 20 రూపాయల కమిషన్ కోసం కదా. ఆ 20 రూపాయల కమిషన్ కోసం అడ్డమైన గడ్డి తింటావా? దేవుడి విషయంలో కూడా ఏం భక్తం ఇది? చూడండి ఏం మారుతుంది చూడండి రోజా. పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం, నరికి చంపడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు జరిగిన అన్యాయం ఏంటి? కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడి అక్కడ ఏంటి మాకు చాలా జుగుప్సాకరమైన పదార్థాలు మాకే తెలియకుండా మా దేవుడు ప్రసాదంలో కలిపి మా చేత తినిపించేశారా అని వాళ్ళందరూ బాధపడుతుంటే అక్కడ లడ్డు తయారీలో సద్బ్రాహ్మణులు, నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు ఆ తయారీలో ఉంటారు, పాల్గొంటారు. వాళ్ళకి మామూలుగానే నాన్ వెజిటేరియన్ అంటే పడదు. దానిలో ఆవు పరమ పవిత్రమైంది, పంది పరమ అసహించుకునేది వాళ్ళకి. అలాంటి ఐటమ్స్ని వాళ్ళ చేతులతో వాళ్ళే కలిపి భక్తులకు పెట్టించారంటే ఎంత పెద్ద పాపం అండి అది. తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తూ ఉంటుంది, తల్లి తినిపించే ఆహారాన్ని బిడ్డ ఆలోచించుకుని తింటాడు, ఏం పెట్టినా తింటాడు, ఎందుకంటే పెట్టేది వాళ్ళ అమ్మ కాబట్టి కళ్ళకు అతుకుని తింటాడు. అలాంటి తల్లికే తెలియకుండా అందులో విషం కలిపేసి ఆ తల్లితోనే విషం ఆ బిడ్డ పెట్టించడం ఎంత పాపమో. ఆడికి వెళ్ళిన భక్తులు అక్కడ ఉన్న ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, పూజారులు లక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే ప్రసాదం దేవుడి నుంచి వచ్చిందని వారు భావించి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తింటారు. అలాంటి దాంట్లో ఇలాంటి దారుణమైన ఐటమ్స్ కేవలం మీ 150 రూపాయల కోసం, లీటర్కి 150 రూపాయల కోసం, అంటే అది ఓవరాల్గా చూస్తే కొన్ని 100 కోట్లు అవుతుంది. ఆ కమిషన్ కోసం ఇలా కక్కుర్తి పడతారా? అసలు సిగ్గేస్తుందా లేదా? ఆ టాపిక్ వదిలేసి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నట్టు వరదలు వచ్చేస్తాయట, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నట్టు ఏదో జరిగిపోతుందట, ఇదా ఇంపార్టెంట్? సిగ్గుందా లేదా అసలు రోజా గారు మీకు? ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకు వస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏంటమ్మా? డైవర్ట్ అతను అది అంటాడు, నువ్వు అది అంటావు, అందరికీ ఒకటి వస్తా స్క్రిప్ట్. గెలిచి ఇంకా 100 రోజులు అయింది, ఈ 100 రోజుల్లో 100 పనులు చేశాడు ఆయన, 100 పనులు చేశాడు. డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి అని మీరు ఏమైనా పొడిచేసి పీకేసి ఏమైనా ఉందా? మీరు కనీసం అసెంబ్లీకి వెళ్ళరు. అసెంబ్లీకి అసలు నువ్వు గెలిచావా? నువ్వు కనీసం ఎమ్మెల్యే గెలిచావా? నువ్వు వాళ్ళు మిమ్మల్ని చూసి మేము ఎందుకు భయపడతాం? అసెంబ్లీకి రాను భయపడి మీ జగన్ అనే పక్కన ఎక్కడ దాకుంటా ఉంటే మిమ్మల్ని చూసి మేము భయపడేటి, మీకోసం మేము డైవర్ట్ చేయటువంటి. ఆల్రెడీ మీరు చేసిన పనుల వల్ల మిమ్మల్ని ప్రజలందరూ అసెంబ్లీని డైవర్ట్ చేసి ఎలాగ పరిమితం చేశారు కదా. మీకు ఇంకా డైవర్షన్ అంటే రేట్ నాకు అర్థం కాదు. అంటే మీరు ఏదో పనులు చేసినా కూడా బయట పెట్టకూడదు, బయట పెట్టుకుని ఉంటే ఓకే, బయట పెడితే అది డైవర్షన్ పాలిటిక్స్. వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయన క్రియేట్ చేస్తాడు, దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ. 9 రోజులు రౌండ్ ది క్లాక్ వరద బాధితుల్లో ఉన్నాడు ఆయన. నిద్రాహారాలు మానేసి దాదాపుగా మన బాబు గారి మాటల్లో మేము ఒక కాన్ఫరెన్స్ కాల్లో జరిగిందండి, మరి బయట చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ చెప్పేస్తున్నాను, ఇది ఆయన గొప్పతనం కాబట్టి చెప్పేస్తున్నాను. అక్కడ మొత్తం 750 కోట్లు, అప్పటికి మేము ఆ కాన్ కాల్ మాట్లాడి కొన్ని రోజులు అయింది, అప్పటికి 750 కోట్లు ఖర్చు అయిందట వరద బాధితుల కోసం. దానిలో 400 కోట్లు విరాళాలుగా వచ్చేటండి. 400 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ముసలోళ్ళు కూడా వాళ్ళకున్న పెన్షన్ని మేము 2-3 నెలల పెన్షన్ మేము సేవ్ చేసి పెట్టుకున్నాం, ఇదిగో ఈ పెన్షన్ కూడా మేము ఇస్తున్నాం, ఆ డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఖర్చు పెడతారనే నమ్మకం. అలా ఆయన
అంత గొప్ప కార్యక్రమాలు ప్రజల్లో అంత నమ్మకం కల్పించి ఇగో ఇక్కడ మునిగిపోయిన వాళ్ళందరూ మన అక్కలు మన తమ్ముళ్ళు మన అన్నలు అని చెప్పి ఈయన కూడా వాళ్ళతో పాటు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కలిగేలా చేయటమే కాకుండా అహర్నిశలు పనిచేసాడు అక్కడ ఉండేనని రాష్ట్రం అంతా కాదు దేశం అంతా కొనియాడుతుంటే ఆయన చెడ్డ పేరు వస్తుందంటుంది ఇక ఈ భక్తురాలు ఈవిడ భక్తురాలు అంటే ఈవిడి ఓ పక్కన దేవుడికి అంత అన్యాయం జరిగి భక్తులందరూ అంత ఆందోళన ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందని ఇప్పుడు వీళ్ళు చేసిన ఏదో పని బయట పెట్టారంటుంది. చేయడం దాని మీద డిస్కషన్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డు మీద ఇంత దిగజారుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఆయన మాట్లాడే చీకొడుతున్నారు ఎవరిని? జగన్ని చీకొడుతున్నారు, నిన్ను చీకొడుతున్నారు. ఆ ఎవరైతే కమిటీ వాళ్ళు ఉన్నారో జగన్కి అయితే డబ్బు తప్ప మరో దేవుడు లేడు. కానీ మీ బుద్ధి ఏమైంది? సజ్జలు హిందువే కదా, సాయిరెడ్డి హిందువే కదా, వైవి సుబ్బారెడ్డి హిందువే కదా, నువ్వు హిందూ కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా. మీ బుద్ధి ఏం కట్టిదేనది? తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అతనంటే కాసులు కక్కులు పడతాడు. మీ బుద్ధి ఏమైందయ్యా? ఈవెనంట్లే అందరినీ కలిపి సాయిరెడ్డిని, సజ్జల రెడ్డిని, ఆ రెడ్డిని, ఈ రెడ్డిని అందరినీ కలిపి అడుగుతున్నాను నేను. ఏమైందయ్యా మీ బుద్ధి? ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గర అమ్మా టీటీడీలోనే కాదు, లెక్కర్లోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, లెక్కర్ షాపుల్లోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, మామూలుగా అయితే ఇసుకలోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, మైనింగ్లోనూ ఉండదు. అన్నీ కూడా డిపార్ట్మెంట్లు చూసుకుంటాయి మామూలుగా ఇంతకుముందు అయితే. కానీ జగన్ రెడ్డి వచ్చాక లెక్కర్ అంతా జగందే, ఇసుక అంతా జగందే, ఆ మైనింగ్స్ అన్నీ జగనియే, ఇళ్ల స్థలాల పేరుతో లక్షల లక్షలు, కోట్లు కోట్లు, వేల కోట్లు వెనకేసిన జగనే. జగన్ వచ్చాక అన్నీ మారిపోయామ్మా. లోకేష్ గారు ఎందుకన్నారంటే గత ముఖ్యమంత్రుల హయాంలో ముఖ్యమంత్రికి అక్కడ సంబంధం ఉండదు, అక్కడంతా అక్కడ కార్యవర్గం ఉంటుంది, దానికి ఒక చైర్మన్ ఉంటాడు, మెంబర్లు ఉంటారు, దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. కానీ జగన్ అలా కాదు కదా, అన్నింటిలో దూరపత్రుడు 10 దాంట్లో కమిషన్ కావాలా. ఆ కమిషన్లో భాగంగా, ఆ కకృతిలో భాగంగా ఇప్పుడు చూడు ఎంత పెద్ద తప్పు చేశాడు. మొత్తం ప్రపంచం చీ అని ఉమ్మేస్తుంది మీ మీద. మిమ్మల్ని చీ కొడుతున్నారు. బాబు గారు ఎందుకు చీ కొడతారు? ఉన్న వాస్తవాన్ని ఆయన ఎక్కడ తడబడకుండా ఆధారాలతో పాటు బయటపెట్టి మిమ్మల్ని ఎంత ఎదవలు చేయాలో అంత ఎదవలు చేశాడు ఆయన. మీ అసలు బుద్ధి ఏంటో ఈ రోజున మొత్తం ప్రపంచానికి తెలియజేశాడు ఆయన. ఆయన ఆయన బాధపడాలా? ఆయన సిగ్గుపడాలా? ఎందుకు సిగ్గుమాల పని ఆయన చేసి మీరు చేసి? తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈ రోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నా. ఏం ఆరోపణమ్మా? క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ ఉంటేనే అక్కడ ల్యాబ్ రిపోర్ట్ నువ్వు కొట్టు ఒకసారి, నీకు తెలుసు అది ల్యాబ్ రిపోర్ట్ ఉందని తెలుసు, అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని తెలుసు, అది 320 రూపాయలకి వచ్చేటప్పుడు ఆ పైన ఉన్న ఏదైతే 160 రూపాయలు అది మీ కమిషన్ అని తెలుసు లీటర్కి, అది కొన్ని 100 కోట్లు అవుతుందని తెలుసు. ఇవన్నీ మీకు తెలుసు. తెలిసి ల్యాబ్ రిపోర్ట్ అంటే జనాలు అందరూ అర్థమైపోద్దేమో, అందుకే ఆరోపిస్తున్నారంటే నమ్మేస్తారేమో అనుకుంటున్నాం. నీ తింగరబుర్ర పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకో, ఆ తింగరబుర్రను పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు ప్రజలంతా తింగరోళ్ళు లేరు. ఈ రోజున ప్రతి ఒక్కరూ ల్యాబ్ రిపోర్ట్ చూస్తున్నారు. ఆ ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఫిష్ ఆయిల్ ఉంది, బీఫ్ ఆయిల్ ఉంది, ఏదైతే ఆ పందికి సంబంధించిన ఆయిల్ అవశేషాలు ఉన్నాయని క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ ఈ రోజున మొత్తం ప్రపంచంలో నిందులు అందరూ చూశారు. అందుకే మొత్తం నేషనల్ మీడియా అంతా కోడేకి వస్తుంది ఆ రిపోర్ట్ చూసే. చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన నేషనల్ మీడియాలన్నీ మిమ్మల్ని కుక్క దెబ్బలు పెట్టవు. ఎందుకు పెట్టాయంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ చూసి. కేంద్ర ప్రభుత్వం కూడా మీ మీద ఎందుకు సీరియస్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు మాట ఒకటే కాదు, ల్యాబ్ రిపోర్ట్ కూడా చూసి. చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా లేని మాట పుసుకుమని గాలి మాటలు మాట్లాడ్డాయినా. ఏదైనా ఉంటే 100 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాక మాట్లాడు. ఆ రోజున వివేకానంద రెడ్డిని చంపింది మీరేం తెలుసు ఆయనకి, కానీ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆ మాట అనకుండా ఆ నింద మొత్తం ఆయన 5 సంవత్సరాలు మోసాడు. ఊరికే గాలి మాటలు మాట్లాడే టైపో లేకపోతే ఊరికే విమర్శలు చేసే టైపో కాదు చంద్రబాబు నాయుడు గారు. అయినా మీ ముష్టి 11 సీట్లు వచ్చిన మీ మీద ఎందుకు విమర్శలు? 164 సీట్లతో పటిష్టమైన స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడి పారిపోయి దొంగల్లో దాక్కునే మీ గురించి చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేయాలా? భలేదనమ్మ నువ్వు. ఒక్కసారి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 21వ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది. నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు. అంటే నెయ్యి వాసన చూస్తే మొత్తం అందులో ఏ కంటెంట్ ఉందో తెలిసిపోద్దమ్మా. నెయ్యి వాసన చూస్తేనే అందులో ఏముందో ఆ కంటెంట్ ఏంటో తెలిసిపోద్దట. నెయ్యి వాసన చూసి చెప్పాడు అంటుంది. మరి ఇళ్ళ మళ్ళీ అయితే నువ్వు మళ్ళీ వెళ్ళి నెయ్యి వాసన చూసి చెప్పాయి, అందులో ఏ ఫ్యాట్ కలిసిందో వాసన చూసి చెప్పేస్తారా? ల్యాబ్ రిపోర్ట్ కరెక్టా, వాసన చూసి చెప్పింది కరెక్టా? భలే దానిలో ఉన్నావు నువ్వు. జూలై 6వ తేదీ 12వ తేదీ 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం. అలాంటిది 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక మన తిరుమలలో ఉన్న ల్యాబ్ ఒక రేంజ్ ఉంటుంది, అదే పై స్థాయిలో గుజరాత్లో ఉన్న ల్యాబ్ మరో రేంజ్లో ఉంటుంది.
ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన టెస్టులు జరుగుతాయి. ఆ టెస్టుల్లో భాగంగా ఇక్కడ డౌట్ వచ్చింది, అక్కడికి పంపించారు. అక్కడ తేలే అసలు నిజాలు. గుజరాత్లో ఉన్న ఆ ల్యాబ్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు అసలు నిజాలు, భయంకరమైన నిజాలు. అంతే తప్ప వాసన చూసి అవి బాగుందన్నాడండి, ఇప్పుడు ఏంటండి ఇలాగ అన్నాడంటే వాసన చూస్తే అందులో ఏ ఫ్యాట్ కలిసిందో చెప్పేస్తారా? నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్ళీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడించారో మీ అందరూ కూడా గమనించారు. సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని. అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా. టీటీడీతో సంబంధం చెప్పాను కదా, లెక్కర్కి సంబంధం లేదు, ఇసుకకి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. కానీ లెక్కర్ కంపెనీలు ఇతనే పెట్టుకుని ఆ కంపెనీలో చీప్ లెక్కర్ తయారు చేసి, కల్తీ లెక్కర్ తయారు చేసి దాన్ని 99 రూపాయలు దాన్ని 240 రూపాయలు చేసి మళ్ళీ అమ్మే షాపులు కూడా ఇతనే పెట్టుకుని దానిలో ఉద్యోగాలు ఇస్తున్నానని ఆ పిల్లలకి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళని బ్రాందీ షాపులు ఉద్యోగులుగా పెట్టి అక్కడ పెట్టి అమ్మించుకున్నాడు. గత ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రులు వీటిలో జోక్యం చేసుకునేవారు కాదు. కానీ జగన్ వచ్చాక అన్నింటిలో వేలెట్టాడు, అన్నింటిలో బుర్రెట్టాడు, అన్నింటిలో కమిషన్లు కొట్టాడు. అలాగే తిరుమలలో కూడా బుర్రెట్టాడు, వేలెట్టాడు, ఇప్పుడు బొక్కలు పడ్డాడు. మొత్తం ప్రపంచం చేత ఉమ్మేయించుకుంటున్నాడు. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు? అంటే మీరు మీ కాసుల కకృతి కోసం మీరు కాంట్రాక్ట్ మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒకవేళ గవర్నమెంట్ ఇంకా దాని గురించి పరిశీలించలేదు, టెండర్లు పెళ్ళలేదు, కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వలేదు. మీరు ఇచ్చిన కాంట్రాక్టరు మళ్ళీ సేమ్ నెయ్యి సప్లై చేసేస్తా ఉంటే ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి వాళ్ళ దొంగట. అంటే చూడండి ఎంత విచిత్రంగా ఉందో. కొన్ని చోట్ల యాక్సిడెంట్ అవుతుంది, ఎవరో పడిపోయి ఉంటారు. అరే యాక్సిడెంట్ అయిందని ఎవరు వెళ్తే నువ్వే గుర్తు పెడతారు. అలా ఉంది ఇప్పుడు చెప్పేది. మీరు పట్టుకున్నారు కాబట్టి మీరే దొంగలంటుంది. రోజా 20% కమిషన్, 15% కమిషన్ పర్లేదు తీసుకుంటుంది. కదా లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు చేస్తుంటారు. అలాగే ఈ రోజు ఆ తిరుమల కొండ మీదకి జగన్ అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రెసిడెంట్ సీజే గారు వచ్చారు. అంతేందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉంటారుగా. ఎందుకు ఈ ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడుతుంది? 15% ఆవిడ 15% కమిషన్ బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది. లడ్డు తిని అందులో ఏ ఫ్యాట్ కలిపారు, ఏమి చేశారని తెలిసిపోద్దా? అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటాం, ఆ బిర్యానీలో ఏ మసాలా వేసాడు, ఆ బిర్యానీలో ఏ ఆయిల్ వాడాడు, ఆ బిర్యానీలో ఏది తెలిసిపోద్దా? ఇలా తినగానే వండేటప్పుడు చూస్తే తెలుస్తుందా, లేకపోతే దాన్ని టెస్ట్ అయితే తెలుస్తుందా, లేకపోతే తినగానే తెలిసిపోద్దా? అప్పుడు లడ్డు మీరు తిన్నారు కాబట్టి అప్పుడు మీరు ఏమనలేదు కాబట్టి ఆ లడ్డు కరెక్ట్ అది అంటుంది. ఈవిడ ఇంత బలంగా ఎందుకు ఇచ్చేస్తున్నాడంటే మేము కూడా చాలా డౌట్ పడేవాళ్ళం అండి. ఎందుకంటే ఈవిడ ఎందుకు ఇన్నిసార్లు వెళ్ళిపోతుంది, ఎందుకు మామూలు వాళ్ళే వెళ్ళినప్పుడు ప్రతి వారం ఎందుకు వెళ్ళిపోతుంది అనుకునేవాళ్ళం. ప్రతి వారం ఈవిడ వెళ్ళి కమిషన్ తెచ్చుకునేదట. ప్రతి వారం ఆ వారంలో ఎన్ని ట్యాంకర్లు అయితే వెళ్ళాయో అన్ని ట్యాంకర్ల లెక్క రాసుకుని కమండి నా 15% ఎంత అయిందో తీసుకోవటం, క్యాష్ తీసుకోవటం, వెళ్ళిపోవటం. ఇది జరిగిందని అక్కడ విశ్వసనీయ సమాచారం. ఈవిడికి అందులో కమిషన్, ఎందుకంటే లోకల్ మినిస్టర్ కదా, ఈవిడికి తెలియకుండా ఏం జరగకూడదు, జరిగితే ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది. అందుకని ఈవిడికి ఇవ్వాల్సింది ఈవిడికి అందిదట. అందుకే ఈవిడ ఆ కమిషన్ తెచ్చుకోవడానికే భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టు నటిస్తూ అత్తమాడు వెళ్ళిపోయిందట టెంపుల్కి. ఇంకా ఇది ఒకటే కాదు ఈవిడ చేసిన టికెట్లు అమ్ముకోవడం, లేకపోతే ప్రసాదాలు మళ్ళీ దొడ్డుదారిని అమ్ముకోవడం. అబ్బో చాలా వ్యాపారం. ఈవిడ కేవలం తిరుమలని బేస్ చేసుకుని 100 కోట్లు సంపాదించింది అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరిని అడిగినా చెప్తున్నారు. కంప్లైంట్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయడానికి ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన. భక్తులందరూ ఆలోచిస్తున్నారమ్మా. ఆ ప్రతిష్టను దిగజార్చింది ఎవరో భక్తులందరికీ తెలుసు. భక్తులందరూ ఈ రోజున ఎవరి మీద పడుతున్నారో, ఎవరి మీద ఉమ్మేస్తున్నారో, ఎవరిని అమ్మనా బుద్ధులు తిడుతున్నారో ఈ రోజున అందరికీ తెలుసు కదా. మళ్ళీ మీరు ఎవరి మీద పులిమెత్తారు దీన్ని? అండ్ మూడోది, ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళు నేను అడుగుతున్నా, ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి, అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది అందరికీ తెలియదు బంగారం. మీరు చేసే దొంగ వ్యాపారం అంతా క్రమంగా జరుగుతుంది అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా. ఇక ఆవిడ బీజేపీని లేకపోతే మరోటి ఇంకా అందరి మీద పులుముకుంటూ వెళ్ళిపోయిందండి. వాస్తవానికి ఈవిడిది 15% కమిషన్. ఆ కమిషన్ వల్లే ఈ రోజు నేను తెనకేసుకు రావడం కానీ, ఇలా ఆవిడ ఆరాధించే దైవానికి అన్యాయం జరిగినా, అక్కడ అవమానం జరిగినా, కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడినా, కనీసం నిజంగా అన్నం తినే మనిషి అయితే ఏదో పదవుల కోసం, ఏదో డబ్బు కోసం, ఇదేంటి నేను ఎంతో ఆరాధించే దేవుడు కూడా ఇలాంటి జరిగిందేంటి, జగన్ ఇలా చేసాడేంటి అని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి ఈవిడి. కానీ ఈవిడ ఇంకా సమర్థిస్తుందంటే మీకు అర్థం అవట్లేదా? ఈవిడ కూడా తోడు దొంగని. ఇలాంటి తోడు దొంగలందరూ కలిసి చేసిన పని అండి ఇది. ఈ రోజున నిజంగా వాళ్ళు చేసిన పాపం వెంకటేశ్వర స్వామి తిప్పుకొడిచాడు అనుకుంటున్నాను నేను.
లేకపోతే ఇంత రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇంత దారుణమైన డాషగాళ్ళు అనేది ఎవరు ఏ కారణంతో నిరూపించలేము. కేవలం వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం వల్ల ఈ రోజు నెలలో ఇంత నేలమట్టం అయిపోయారు అనేది తేటతలం అయిందండి.